తిరుమలలో లడ్డూ కల్తీపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన లడ్డూ కల్తీకి బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాలను గౌరవించే వారినే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవస్థాన పాలక మండలిలో నియమించాలని బ్రాహ్మణ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి స్వామివారికి నిత్య కైంకర్యాలు, స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు, అటువంటి విషయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని టీటీడీ ఈఓ గారే ప్రత్యక్షంగా చెప్పటం, అదేవిధంగా ఈ దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అపచారాలు జరిగేటువంటి చోట విచారణ చేసి తగు శిక్షలు కూడా అమలు చేయాలని చెప్పని ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు మేమందరం కూడా బ్రాహ్మణ సంఘం తరపున, పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరపున, హిందూ బంధువుల తరపున మేమందరం కూడా కోరేది ఒకటే, దేవాలయాల్లో ధర్మాచరణ జరగాలి. ప్రతి దేవాలయంలో ఒక గోశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేవాలయంలో ఆ గోవుల ద్వారానే స్వామివారికి నిత్య సేవ కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరిపించాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. ఈ లడ్డు కల్తీకి సంబంధించి, అదేవిధంగా కైంకర్యాలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రక్షాళన జరిపి తక్షణమే ఆ కల్తీ జరిపినటువంటి వారిని ప్రభుత్వం వారు శిక్షించి మరొక మారు ఇటువంటివి పునరావృతం కాకుండా దేవాలయానికి సంబంధించినటువంటివన్నీ ధార్మిక శాఖ పరిధిలోకి తీసుకొని రావాల్సిందిగా పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరడమైంది.